ఇందాక సాంగ్ పెట్టినా ఆనందింతు నీరు దేవ, జస్ట్ పల్లవి. ఆరాధింతు నిన్ను దేవ, ఆనందింతు నీలో దేవ. సో పాట పాడడం మంచిదే, కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏంటంటే ఆరాధింతు నిన్ను దేవ, నువ్వు ఇచ్చిన దాన్ని కాదు. మీకు మాకు తెలిసినది అనుకోవచ్చు, కానీ తెలియదు. ఆనందింతు నిన్ను, ఆరాధింతు నిన్ను దేవ అంటే దేవుడు ఇచ్చింది కూడా కాదు. అది ఆశీర్వాదం అవ్వచ్చు, దీవెన అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన జీవితాల్లో దేవుడు ఏది, అది ఇల్లు అవ్వచ్చు, లేకపోతే ఇంక పొలం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. వివాహం తర్వాత పిల్లలు దేవుడి బహుమతి అంటారు. ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఉదాహరణకి ఒకరికి పిల్లలు లేరు, పిల్లలు పుట్టారు, దేవుడు ఇచ్చాడు, కూటం ఉంటుంది, అంతా బాగుంటుంది, యెహోవా ఇచ్చి బహుమానము అంతే బాగుంది. ఇక్కడ ఏమవుతుందంటే అప్పటిదాకా దేవుడు పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలే దేవుళ్ళు అయిపోతారు. ఒంటరిగా ఉన్న మనిషి, నరుడు ఒంటరిగా ఉంది కాదు, నువ్వు ప్రభువా నువ్వు చెప్పావు కదా భార్య కావాలంటే భార్య ఇస్తాడు. అప్పుడు భార్య దేవుడే అవుద్ది కొందరికి భర్త దేవుడు అవుతాడు. అందుకని ఇక్కడ ఏంటంటే ఆరాధింతు నిన్ను దేవా, నువ్వు ఇచ్చిందని కాదు, నువ్వు ఇచ్చిందాన్ని అనుభవిస్తా, కృతజ్ఞత చెల్లిస్తా. కానీ ఆరాధన అని, అయ్యా నేను ఎప్పుడు నా భార్యను ఆరాధించలేదే, నా భర్తను ఆరాధించలేదు, నా పిల్లల్ని ఆరాధించలేదు, నా కార్ని ఆరాధించలేదే. దేవుడు చూసేది ఇది కాదు, ఇది ఆరాధన. ఇక్కడ అంటే ఆరాధన అంటే దానికి ప్రథమ స్థానం ఇవ్వటం, అదే ఆరాధన. అది నీ పిల్లలకైనా, భార్యకైనా, నీ పొలంకైనా ఏ ఆశీర్వాదం, సాక్షాత్ దేవుడిచ్చిందే ఆశీర్వాదం. అది ఏదైనా సరే దేవుడిచ్చిందే, నువ్వు దేవుడి కన్నా మించి పెట్టుకున్నావా అంటే దాన్ని ఆరాధిస్తున్నావు నువ్వు, అంతే ఆరాధిస్తున్నాను. అందుకు ఆరాధింతూ నిన్ను దేవా, నువ్వు ఇచ్చిందని కాదు. తర్వాత ఆనందింతూ నీలో దేవా అంటే నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషం ఉంటుంది, కానీ ఆనందం ఉండకూడదు. రెండు ఒకటే కదయా? కాదు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషం ఉండాలి, ఆనందం ఉండకూడదు. కానీ దేవుని బట్టి సంతోషం ఉండకూడదు, ఆనందం ఉండాలి. మీకు కొంచెం అర్థమైంది, నాకు అర్థమైంది, పూర్తిగా నాకు అర్థమైంది, మీకు కొంచెం అర్థమైంది. సంతోషం అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సంతోషం అనేది పరిస్థితుల మీద. కలిసి వచ్చింది సంతోషం, ఏదైనా పోగొట్టుకున్నాం బాధ. కానీ ఆనందం అనేది దేవుడిని బట్టి ఉంటుంది. కాబట్టి పౌలు భక్తులు అంటాడు కదా, దేవుడిలో ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. అంటే సంతోషపడ్డి అండు. సంతోషం మనకు ఉన్నదాన్ని బట్టి, దుఃఖం లేని దాన్ని బట్టి. ఇది ఆనందము దేవుని బట్టి ఉంటుంది. కాబట్టి దేవుడు ఎక్కడికి పోడు, కాబట్టి దేవుడి బట్టి ఆనందం ఉంటుంది. కాబట్టి దేవుడు ఎక్కడికి పోడు, కాబట్టి ఆనందం ఎప్పుడు ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఆరాధించు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. నువ్వు ఇచ్చిన దాంట్లో కాదు, నువ్వు ఇచ్చిన దానికి సంతోషిస్తా, కృతజ్ఞత చెప్తా, అందరికి పంచుతా నాకు సాక్ష్యం, దేవుడు నాకు ఇది చేశాడు, ఈమెయిల్ చేశాడని. కానీ నాకు ఎక్కువ ఆనందం ఏంటంటే నువ్వున్నావు నాతో. ఎవరికైతే ఈ మనస్తత్వం ఉంటుందో వాళ్ళు ఎప్పటికి కూడా దేవుడిలోంచి తొలగిపోలేరు. వాళ్ళ వల్ల కాదు. ప్రార్థన ఆగొచ్చు, బాధపడచ్చు, సతికిలపడవచ్చు, కొన్నిసార్లు మందిరం కూడా మానొచ్చు, చర్చ్ మానొచ్చు, వాక్యం కూడా చదవనంతగా మనసు రావచ్చు, చదవలేను, ఇది కూడా ఉంది. కానీ అలాంటి వాళ్ళు దేవుడు అని పెట్టుకున్న వాళ్ళు చల్లారిపోయినా జారిపోరు, పడిపోరు, తొలగిపోరు, తొట్టిలో పోరు. జారిపోయినా ఎక్కడ జారిపోతారు? దేవుడు మార్గంలో జారిపోతారు. అంటే దానికి మంచి ఉదాహరణ అంటే నోవాని ఓడ కట్టుకోమన్నాడు దేవుడు. ఓడ దాంట్లోనే ఉన్నారు అందరూ, 8 మంది దాంట్లోనే ఉన్నారు. అయితే మరి ఓడ వెళ్ళేటప్పుడు గాలికో లేకపోతే నీళ్ళకో ఇట్లా ఒరుగుంటుంది, ఇట్లా అయి ఉంటుంది. వాళ్ళు పడుంటారా, ఇలాగే ఉంటారా? పడుంటారు. పడ్డా ఎక్కడ పడ్డారు? దాంట్లోనే పడ్డారా? అలాగే దేవుడు అని పెట్టుకున్నాడు పడిన దేవుళ్ళలోనే పడతాడు. హల్లెలూయా. పర్లేదు కొట్టండి, మీరు కొట్టండి, కూర్చో. అది అందుకు నేను అంటాను కదా, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కన్నా దేవుడినే పెట్టుకున్నాడు. జారిపోయినా సరే అక్కడే జారుతాడు, కానీ తొలగిపోడు. అసలు మొత్తం దేవుడిని వదిలేసేయాలి అంత ఉండదు ఆడికి. ఇంకోటి ఏంటంటే బైబిల్లో యెహోవాని ఆనందించేవాడు, యెహోవానందు ఆనందించేవాడికి దేవుడంట హృదయ వాంఛలు, ప్లీజ్ అది తీసి పెట్టాడు, వాంఛల్ని తీరుస్తాడు, అవసరాలు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా దేవుడు మన అవసరాలు తీర్చాలని నాకు ఉంది, నాకు ఆశ ఉంది, నాకు ఇంకో ఆశ ఉంది. దేవుడు నా అవసరాలే కాదు నా కోరికలు కూడా తీర్చాలి. ఆశ బాగుంది,
కానీ అట్లా ప్రయాణిస్తేనే తీరుతాయి, లేకపోతే తీరవు. మన దేవుడు అవసరాలు మాత్రమే కాదు, కోరికలు కూడా తీస్తాడు. కానీ ఎటువంటి వారికి తీస్తాడంటే యెహోవా నందు ఆనందించేవాడు. యెహోవా ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించేవాడు కాదు. నిజంగా నువ్వు దేవుని బట్టే ఆనందిస్తుంటే దేవుడు అంటాడు కదా, నీ అవసరాలే కాదు, నువ్వు నన్ను బట్టి ఆనందిస్తున్నావు కదా, నీ కోరిక కూడా తీర్చాలన్నది. నీకేం కావాలి అని దేవుడు అడగడు. దేవుడు అడగడు నీకేం కావాలి, నీ కోరిక ఏంటి అని అడగడు. ఆయనకు తెలుసు కాబట్టి అది తీసుకుని నీ ముందు పెడతాడు, సర్ప్రైజ్ ఇస్తాడు, షాక్లు ఇవ్వడు. ఎందుకంటే యేసుప్రభుకు ఒక పేరుంది, ఆశ్చర్యకరుడు. నీకు తెలుసుకుని చేస్తే అది ఆశ్చర్యం కాదు, నీకు తెలియకుండా. ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా గిఫ్ట్ ఏదో మామూలుగా తెలియకుండా మీకు ఏమైనా ఇచ్చారు, లేకపోతే చెప్పించారు, నీకు పెన్ను కొని పెడుతున్నా లేకపోతే ఫోన్ కొని పెడుతున్నా అని చెప్పి ఫోన్ ఇచ్చారనుకోండి, పెద్ద ఆశ్చర్యం కాదు. నీకు తీసుకొచ్చి ఒక డబ్బా పెడతారు, డబ్బాలో ఏముందో తెలియదు నీకు, అప్పుడు తీస్తే ఆశ్చర్యం. మన యేసయ్య ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. అలా ఆశ్చర్యపరుస్తాడు. నా జీవితంలో జరిగినాయి నా జీవితంలో జరిగినాయి అని మీ జీవితంలో కూడా జరగవు. ఆవేశంతో ఉండొద్దు, అర్థం చేసుకుని. నాకు చేశాడే మీకు చేయడు దేవుడు, ఎప్పుడు చేయడు. మనం కూర్చుంటాం కదా, ప్రభా వాళ్ళకి చేసావు నాకు చేయి అండు. దేవుడు ఏమంటే తెలుసా, నువ్వు ఇట్లాంటి వాడొద్దు. కిరణ్ చేశాను నీకు చేయి కాదు, కిరణ్ ఏం చేశాడో చెప్పు, అది నువ్వు చేయి చేస్తా. ఆమేన్ ఆమేన్. ఆడు చేశా నాకు చేయి అంటే దేవుడే నువ్వు ఆగు, ఆడేం చేశాడు వెనక నీకు స్టోరీ తెలీదు, ఎట్టపడ్డా ఏం చేశాడా అని. నువ్వు అట్టరా ఆ దారిలో రా, నేను ఎవరేం చేస్తాను అది. ఆమేన్. యెహోవానందు ఆనందించేవాడికి దేవుడు కూడా కోరికలు కూడా తీరుస్తాడు. అంత మంచి దేవుడు మన దేవుడు. సో దాన్ని బట్టి నేను చెప్తున్నా కదా, ఫస్ట్ కోరికలు తీర్చుకోవడానికే దేవుడు నమ్మమనట్లేదు నేను. మొదటిగా ఏంటంటే మన దేవుళ్ళు నిలకడగా చివరి వరకు నిలవాలంటే దేవుడు ఇచ్చిన దానికన్నా దేవుణ్ణే ప్రేమించి దేవుణ్ణే మొదటి పెట్టుకుని దేవుడిని బట్టే ఆనందం ఎక్కువ. గుర్తుంచుకోండి, దేవుడు బట్టి ఆనందం ఒక ఎత్తు అయితే, దేవుడు ఏమైనా ఇచ్చాడు, నీకు 10 లక్షలు ఇచ్చాడు, ఏదో ఇచ్చాడు, కారు బంగ్లా ఇచ్చాడు, దానికి సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటుందా ఉండదా? ఇలా కూర్చోరు నాకు తెలిసి, అప్పుడు నవ్వు బాగా వస్తుంది, నాకైతే బాగా వస్తుంది. కాకపోతే ఈ సంతోషం ఉందే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, అది దీనికి మించకూడదు. మించిందా నేనేమంటాను సార్, నువ్వు జారిపోతున్నావు దేవుళ్ళు. అదేంటయ్యా, ఖచ్చితంగా జారిపోతున్నావు. నేను బాగానే ఉన్నా, ఇవాళ రేపు అంతే, రేపు కాదు ఎల్లుండి జారిపోతాను, చల్లారిపోతాం. అందుకని దేవుడు ఇచ్చింది కూడా దేవుడు ఆనందంగా మించి మనకు ఉండకూడదు. ఎప్పుడు దేవుడిని బట్టి అతిశయపడాలి, ఆనందించాలి. ఏమేం. సో దాన్ని బట్టి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. తర్వాత అది తీసి ఉంచండి. మన జీవితము ఎట్లా అవ్వాలంటే ఇందాక చెప్పిన దానికి ఇంకో మాట, దేవుడు నీళ్ళ నుంచి చేపలు తీసుకొచ్చాడు, చేపలు, గాల్లో పక్షులు, భూమి నుంచి చెట్లు. రైట్. అంటే అర్థం చేసుకోండి అండి, నీళ్ళలో నుంచి చేపలు వచ్చినాయి కాబట్టి నీళ్ళు లేకుండా చేపలు బతకలేవు. రైట్. 2, భూమి, చెట్లు భూమి లేకుండా మట్టి లేకుండా బతకలేవు, చచ్చిపోతాయి. అలాగే మనం కూడా దేవుడి నుంచి వచ్చాం కాబట్టి దేవుడు లేకుండా బతకలేము మనం. ఎందుకంటే ఆ లోటు ఎప్పుడు ఉంటుంది మనకి. మనం ఏదో కోతి నుంచి కొండ మించి వచ్చుంటే మనకి దేవుడు అక్కర్లే, మనకు అక్కర్లే దేవుడు అసలు. కానీ ఆయన నుంచి వచ్చాం కాబట్టి, భూమి నుంచి చెట్లు వచ్చింది కాబట్టి, మట్టి నచ్చకపోయినా చెట్టు పడాలంతే. చెట్టు అనుకుంది అనుకోండి, నాకు ఈ మట్టి నచ్చలా, ఇది నల్లగా ఉంది, నా నచ్చలా, మట్టి ఏమంటుంది, నీ ఇష్టం అంటుంది. నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపో చచ్చిపోతావు అంతే అంటుంది మట్టి. నీళ్ళు, చేప అంటుంది, నీళ్ళు బాగా కొంచెం మడ్డిగా ఉన్నాయి, నేను నీళ్ళలో ఉన్నావు, భూమి మీద ఉంటా, నీళ్ళు అంటుంది, వెళ్ళు ట్రై చేయి. అలాగే మనం కూడా, నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి దేవుని రుచి చూసిన తర్వాత, లేకపోతే ఒక అన్యుడికి చెప్తాను వాకి, ఫస్ట్ దేవుడు నీకు తెలియకపోతే, ఇంకా నువ్వు దేవుడి నుంచి వచ్చావు కాబట్టి ఖచ్చితంగా నీకు దేవుడు కావాలి. ఆ దేవుడు ఎవడో నువ్వు తెలుసుకో అంటా నేను, అంతే. పేటకో దేవుడు, ఊరికో దేవుడు ఉండడు, అది అందరికీ తెలుసు. ఉంటే ఒకే దేవుడు, లేకపోతే దేవుడే లేడు. మన దీంట్లో ఇంకో మాట, యేసుప్రభు ఏమన్నాడు, నేనే దేవుణ్ణి, అంటే నేనే మార్గము సత్యము జీవము, నేను తప్ప వేరే వాళ్ళ ద్వారా ఎవరో పరలోకం అని అన్నాడు. అయితే యేసు నమ్ముతున్నామంటే ఆయన ఒకానొక దేవుడు కాదు, ఆయనే దేవుడు, లేకపోతే యేసయ్య దేవుడు కాదు. అయితే యేసయ్య దేవుడు, లేకపోతే యేసయ్య దేవుడు కాదు, అంతేకాదు ఒకానొక దేవుడు మాత్రం కాదు.
అందుకు మన దేవుడి నుంచి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు కావాల్సిందే. అలాగే ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళకి చెప్తున్నాం కదా, చాలామంది రక్షణ పొంది మామూలుగా ఉండిపోతారు. మామూలుగా మీకు చెప్తాను వినండి, మీరు మామూలుగా ఉన్నావు, నామకార్థ క్రైస్తవుగా ఉన్నావు అంటే నీకు చాలా లోటు, లోపల లోటు. మనం దేవుని నుంచి వచ్చాం కాబట్టి దేవుడు లేకుండా వాక్యం చదవకుండా ప్రార్థన చేసుకోకుండా ఒకలాగా ఉంటుంది మనకి. నీకు కానీ ఒకలాగా లేదు అంటే నాకు డౌట్, నీకు రక్షణ పొందేవా లేదా అని. అయ్యా బాప్తిని తీసుకున్నా, పెద్ద పాస్టర్ గారు ఇచ్చారు, యోర్దాను నదిలో తీసుకున్నా, ఏం పర్లే, ఏం లేదు. ఎందుకంటే నేనేమనుకున్నాడే, సాక్షాత్తు రక్షణ అంటే ఏంటి, ముందు యేసుప్రభు మనలోకి రావటం, సాక్షాత్ దేవుడు మనలోకి వచ్చాడు. దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఎంతో కొంత వాక్యం చదవాలి, దేవుడి కోసం జీవించాలి, దేవుడు చెప్పినట్టు వినాలి, ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. అది లేదు, మామూలుగా ఉంటున్నామంటే డౌట్, రక్షణ పొందేవా లేదా, దేవుడు నీలో ఉన్నాడా లేదా అని. అంత గొప్ప దేవుడు మనలో ఉంటే తినకూడదు తిని ఏమైనా పొట్టలో తినకూడదు తిన్నారనుకోండి, మామూలుగా ఉంటుంది, గడిబిడిగా ఉంటుందా? ఎందుకు గడిబిడిగా ఉంటుంది? తిన్నారు కాబట్టి. అది ఆ పదార్థం లోపలికి వెళ్ళింది కాబట్టి నీ శరీరంలో గడిబిడిగా ఉంది. అది వెళ్ళకపోతే ఏం ప్రాబ్లం లేదు. అలాగే యేసు ప్రభు నీలోకి వెళ్ళకపోతే ప్రాబ్లం లేదు, వెళ్ళాడుగా లోపలికి. ఆ సాక్షాత్తు గొప్ప దేవుడే, భూమి ఆకాశము సృష్టించిన ఆ గొప్ప దేవుడు మనలోకి వెళ్ళినప్పుడు చలనం ఏముండదా? వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడు అంటే ఇంత కూడా లేదా? లేదు అంటే నాకు డౌట్, నువ్వు రక్షణ పొందేవా లేదా అని ఆలోచించండి. చాలాసార్లు మన జీవితంలో కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము, ఆ దేవుడు యేసు ప్రభు ఆశించింది మనకు రాదు. రానప్పుడు ఎవరన్నా నిరాశ పొందారా? డిసప్పాయింట్మెంట్, నిరాశ. నేను ఓకే, మొత్తం బోల్డ్ సార్లు, 100 సార్లు ఎవరైతే ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఆశించి పొందుకోలేక బాధపడిన వాళ్ళు ఉంటే వాళ్ళు దేవుళ్ళు ఎవరో తెలుసు అసలు? మీరు కరెక్ట్గా ఉన్నారు, దేవుళ్ళు లైన్లో ఉన్నారు మీరు, నిజం. ఇప్పుడు ఎత్తారు చేతులు, ఇందాక ఎత్తలే, అమ్మో తిడతారేమో బాధ ఎత్తే అని. మీరు కరెక్ట్గా ఉన్నారు. ప్రార్థన చేసి నిరాశ పొందితే దేవుడి దగ్గర మీరు లైన్లోనే ఉన్నారు అని. అది ఎట్ట చెప్తారంటే, ఉండండి, ఒకప్పుడు యేసుప్రభు తెలియక ముందు మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని కొన్ని కోరుకుంటాం, కొన్ని అవల. నేను ఎప్పుడు నిరాశ పొందల. అక్కడ పుట్టుతో క్రైస్తవులు మీరు డైరెక్ట్గా వెళ్తారు పరలోకం. బాల్కనీ ఇస్తాడు మీకు, బాల్కనీ సీట్. పుట్టుకతో క్రైస్తవుడు ఎవడు ఉన్నాడండి? మా నాన్న క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవం, మేమే చర్చి కట్టించామంటే దేవుడు అంటాడు, అవును చర్చి కట్టించాక దాంట్లోనే ఉండంటాడు, పరలోకం రావద్దంటాడు. సరే వినండి, ఏంటంటే ఒకప్పుడు గుడికి మీరు వెళ్ళినప్పుడు ఏదైనా సరే ఏమన్నా ఆశ అనేది లేదు. మీరు ఎప్పుడైనా చూసారా? అన్యుల్లో ఎక్కువ శాతము ఎప్పుడైనా వాళ్ళ నోట్లో నుంచి దేవుడు ఏం చేశాడు ఎక్కువ రాదు నాకు తెలిసి. అంత ఆశ ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఉండదు, నిరీక్షణ, ఆశ చేస్తాడు నాకు ఎక్స్పెక్టేషన్ ఉండదు. అన్ని భక్తి అంతా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ శాతం నేను చూసిన పర్సనల్గా వాళ్ళలో ఇప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు, దేవుడు నమ్ముకున్నాం, ఏం చేశాడు, జరగలేదు అని ఎక్కువ నేను చూడలే. మరి కానీ ఎక్కువ చూసింది ఎక్కడ? క్రైస్తవులను చూశాను నేను. నాకు ఒకప్పుడు బాధ వేసేది ఇట్లా అనుకుంటారు ఏంటి, నేను ఇట్లా అనుకునేది. కానీ అనుకున్నది కరెక్టే కొంతవరకు. ఎందుకు చెప్పినా, వీళ్ళకి ఆశ నిరీక్షణ ఉందో దేవుడి మీద, అక్కడ ఏమీ లేదు. అందుకని ఏమీ లేదు కాబట్టి జరిగినా ఒకటే, జరగమైనా ఒకటే. ఇక్కడ ఆశ మనకుంది, దేవుడు చెయ్యాలి, చేస్తాడు ఏంటి అని. అలాగే శిష్యులకు కూడా ఏంటి, ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే వాళ్ళు వచ్చి యేసుప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం ఏంటి అని అడిగారు. అంటే ఆశిస్తున్నారు, మేము ప్రార్థన చేస్తే ఏం వెళ్ళాలి అని ఆశిస్తున్నారు. జరిగింది, లేకపోతే లేదు. అది ఉంది కాబట్టి వచ్చి ఎందుకు వెళ్ళా అని అడిగారు. అలాగే మనం కూడా కొన్నిసార్లు బాధపడతాం, ఏంటి ప్రభా జరగలేదని. తర్వాత నాకు అర్థం ఏంటంటే, నేను బాధపడుతున్నానంటే నీ దగ్గర నుంచి ఆశిస్తున్నా, జరగనప్పుడు బాధపడుతున్నా అంటే నేను లైన్లోనే ఉన్నాను. హల్లెలూయా. కొందరు జరిగిన ఒకటే, జరగకపోయిన ఒకటే. దీనిలో కూడా క్రైస్తవులు ఉన్నారు. మళ్ళీ ఈ క్రైస్తవులు ఎట్లా అంటే, రక్షణ పొందిన వాళ్ళే, జరిగితే జరిగింది, లేకపోతే లేదు. మన పని మనకుందిగా, మన బ్యాంక్ బ్యాలెన్స్ మనకుంది, నా భర్త నాకున్నాడు, భార్య పిల్లలు అందరూ మనం బాగుంది. వాళ్ళు పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉండవు, దేవుడు ఏం చేసాడు ఏముండవు. క్రమంగా వస్తారు చర్చికాళ్ళు. ఆ క్రమం నాకు కూడా ఉండదు. ఎందుకంటే నేను బాధపడతా, దేవుడు ఏమైనా చేయకపోయినా, నాకు జరగకపోయినా నేను బాధపడతా. ఏంటి ప్రభు ఏం జరగలేదని గుచ్చుకుంటుంది, ఆశించేవాడికే గుచ్చుకుంటుంది.
ఏమి ఆశించేవాడికి ఏమి ఉండదు. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ప్రార్థన చేసి ప్రభా చేయలేదంటే మీ మనసు దేవుని మీద ఆనుకుంది, ఆశిస్తున్నారు దేవుడి దగ్గర నుంచి, నమ్మారు దేవుడిని, ప్రార్థన చేస్తున్నారు, దేవుడా చెయ్యి అని అంటున్నారు. సో అందుకు జరగకపోయినప్పుడు బాధపడుతున్నారు. సో దాన్ని బట్టి కాస్త మీరు బాగానే ఉన్నారు. ఏమేన్ వాక్యం తీసి చెప్తానండి, వాక్యం లేకుండా చెప్తున్నారు పాస్టర్ గారు అంటున్నారు కొందరు. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ఓకే, ఆయన చాలా గొప్పోడు, కానీ ఆయనకు ఒక కుష్ఠరోగం ఉంది. నెక్స్ట్ ప్లీజ్. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. సో యుద్ధానికి వెళ్ళారు, ఒక అమ్మాయిని చెరగా పట్టుకొచ్చారు, అంటే బానిసగా పట్టుకొచ్చారు. ఒక చిన్న అమ్మాయిని బానిసగా పట్టుకొచ్చి ఆ నయమాను భార్యకి పరిచయం చేయడానికి లేదా పని మనిషిగా పెట్టారు. మామూలు పదాల్లో మాడుకుందాం, పని మనిషిగా పెట్టారు. పరిచారము అంత ఎందుకులే కానీ పని మనిషిగా పెట్టారు, పని చేయడానికి పెట్టారు. రైట్, చూద్దాం నెక్స్ట్ ప్లీజ్. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. సరే చాలు, ఇక్కడి నుంచి స్టోరీ తెలుసు మీకు, క్లుప్తంగా దాని నుంచి ఏం నేర్చుకుందామని. మన జీవితంలో దేవుడు ఎక్కువ శాతం మన జీవితంలో సహాయం చేసేది ఎక్కువ శాతము మనుషుల ద్వారానే. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక మనిషికి సహాయం చేయాలంటే ఎక్కువ 90 కన్నా పై శాతమే మనుషుల ద్వారానే సహాయం చేస్తాడు. మిగతా శాతము కొన్ని అద్భుతమైనగా చేయొచ్చు, దేవుడు దేవదూతలు పంపించి చేయొచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. దేవదూతలు కూడా వాడుకుంటాడు, దేవదూతలు కూడా పంపిస్తాడు. కానీ 90% నాకు తెలిసిన వరకు మనుషుల ద్వారానే దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. అయితే దీనివల్ల మనకేంటంటే ఎప్పుడైతే మనము, కొందరు అంటారు నేను మనుషులు ఎవరిని లెక్క చేయరు, దేవుడే నాకు అని. కాదు, దేవుడు నువ్వు లెక్క చేస్తున్నావు అంటే ఖచ్చితంగా మనుషులు కూడా లెక్క చేస్తావు. నువ్వు మనుషులు లెక్క చేయట్లేదంటే దేవుడినే లెక్క చేయట్లేదు మీనింగ్ అది. మన జీవితంలో మనుషులతో ఎట్టున్నా పర్లేదు అనేసుకుంటాం. కొన్నిసార్లు జీవితంలో తిట్టేయచ్చు, తర్వాత సారీ చెప్పచ్చు, లేకపోతే అట్టని. కొన్ని బంధాలు నేను చెప్తానండి, కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే నువ్వు క్షమించమని అడిగినా మళ్ళీ ఎతకో. కొన్ని బంధాలు ఏంటి పాస్టర్ గారు అనుభవంతో చెప్తున్నారు? అనుభవ జ్ఞానం ఉండాలి, ఉన్న అప్పచెప్పేయచ్చు కాదు. కొన్ని బంధాలు నా జీవితంలో కొన్ని ఉన్నాయి, క్షమించమని అడిగిన తర్వాత మళ్ళీ అతికినాయి. కొన్ని క్షమించమని అడగగానే అతికినాయి, కానీ అతుకు కనపడుతుంది. కొన్ని అసలు అతకల నా జీవితంలో కొందరు. అలా నేనేమంటానంటే మనుషులతో కూడా చాలా జాగ్రత్తగా మంచిగా ఉన్నంత వరకు ఆ సంబంధాలు నిలబెట్టుకోవడం బెటరు. దేవుడు కొన్ని సంబంధాలు కానీ కొందరు మనుషులు మన జీవితంలో ఇస్తారు. మన చేతులలో చెడగొట్టుకుంటే దేవుడు ఏమంటాడు సార్, నేను పెట్టాను నీ నోటితో నీ ప్రవర్తనతో చెడగొట్టుకోవాలని అంటాడు. ఎందుకంటే దేవుడు మనుషుల ద్వారా సహాయం చేస్తాడు కాబట్టి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం. ఆ చిన్నది, ఆ పేరు మెన్షన్ చేయాలి, అక్కడ పేరు రాయాలా ఏమి లేదు. ఆ చిన్నది ఏం చేసిందంటే ఆ నయమాను యొక్క భార్యకి చెప్పింది, మీ ఆయన కుష్ఠరోగం ఉంది కదా, పలానా చోట ఒక ప్రవక్త ఉన్నాడు, బాగు చేయగలడు, చేస్తాడు అన్నారు. అంటే ఆలోచించండి, ఆ అమ్మాయి కనుక, అదే ఆ యజమానురాలు గొప్ప కుటుంబం, డబ్బు, పేరు, హోదా అన్నీ ఉంది. సింపుల్గా నువ్వేంటో నాకు చెప్పేది, నువ్వు పని మనిషివి, చెరబట్టుకుని వచ్చావు, బానిసగా వచ్చావు, నువ్వు పని మనిషివి, నువ్వు తక్కువ దానివి, నీకు తక్కువ కులం, నీకు తక్కువ డబ్బు, నువ్వేంటి నా వయసు కన్నా నువ్వు చాలా చిన్నది పోవే అంది. పరిస్థితి ఆలోచించండి. అంటే అద్భుతము అయిపోయింది అక్కడ. బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తాను. ఆ పిల్లని గనక చులకనకు చూసి, తక్కువగా చూసి, నువ్వేంటి నాకు చెప్పేది అని తనని చేదరించుకుని, నువ్వేంటి నోరు మూసుకుని నేను చెప్పిన పని చేయి, నువ్వు పని మనిషివి మా ఇంట్లో అంతే అని అనుంటే అలా ఆయనకు రావాల్సిన అద్భుతం ఆగిపోయేది. అప్పుడు నేను అర్థం చేసుకుందేనంటే, ప్రభా అలాంటప్పుడు మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా ఆశీర్వాదం దేవుడు పంపిస్తాడో తెలీదు. కొన్నిసార్లు మనం ఉన్నోళ్ళే ఇస్తారనుకుంటాం, గొప్పోళ్ళే చేస్తారనుకుంటాం. దేవుడు చిన్నది పెడతాడు మన దాంట్లో. చిన్న అబ్బాయి, చిన్న మనిషి, కులం తక్కువ వాళ్ళు, లేకపోతే అందం తక్కువ వాళ్ళు, చదువు లేని వాళ్ళు, మామూలు వాళ్ళు పెడతాడు. దేవుడు ఏమంటాడంటే నేను వీళ్ళ ద్వారా ఆశీర్వాదం పంపిద్దాం నిర్ణయిస్తాడు. మనకు చెప్పడు,
నిర్ణయిస్తాడు. మనం ఏం చేసామనుకో, ఒకవేళ నువ్వేంట్రా పోరా అనుకో, దేవుడు అంటే పోయింది ఆశీర్వాదం. మనం ఏ విజ్ఞాపన, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఓ రబ్బా షబ్బరబ్బా భాషలో దేవుడు అంటాడు కానీ అంటాడు అంతే. అది రాదు ఆశీర్వాదం, ఇంకా రాదు. నేను నా జీవితంలో 2 మనుషులు తక్కువగా చూశాను చాలా సంవత్సరాల క్రితం. 2 పేర్లు చెప్పమని అడగొచ్చు, నేను చెప్పను. 2 కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరినే దేవుడు నా జీవితంలో సహాయం చేయడానికి వాడుకున్నాడు. అప్పుడు నాకు బుద్ధి వచ్చింది. నా జీవితంలో 2 అప్పుడు ఇక చెంప మీద లాగి కొట్టినట్టుంది నాకు. అప్పటి నుంచి అనుకుంటా కదా, ప్రభా నచ్చకపోతే మామూలుగా ఉంటా, అంతేగాని వాళ్ళ చదువుని బట్టో, కులాన్ని బట్టో, డబ్బుని బట్టో, ఇంకో దాన్ని బట్టో వాళ్ళు తక్కువగా చుట్టూ నువ్వేం నాకు చెప్పేదన్ను. వాళ్ళు చిన్నోడైనా చెప్తే నేర్చుకుంటా. ఇప్పుడు ఆ చిన్న చెప్పింది యజమానురాలు అవునా అందే కానీ నువ్వేం నాకు చెప్పేదనలా. ఆ తల వంచింది, ఒప్పుకుంది. కాబట్టి ఏంటి చెప్పు అంటే వాళ్ళ ఆయనకి వెళ్ళి చెప్తే వాళ్ళ ఆయన కూడా సరే అయితే అని ఒప్పుకున్నాడు. లేకపోతే నువ్వేం నాకు చెప్పేది, దాని మాటలు అంటావే నువ్వు అనొచ్చు, భర్త భార్యని అనొచ్చు అనలా. ఆ దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే, కొన్నిసార్లు మన దేవుడు నీ ఊహించని వ్యక్తుల ద్వారా నీకు సహాయం పంపిస్తాడు. కానీ మనం జాగ్రత్త ఏంటంటే, కుదిరినంత వరకు, సాధ్యమైనంత వరకు ప్రతి మనిషితో కూడా మంచిగా ఉంటాను నేర్చుకోవాలి. ఫస్ట్ నాటకం ఆడొద్దు. బయటికి నాటకాలు వేస్తే తెలియపోతాం. హృదయపూర్వకంగా ఏ మనిషి తక్కువ కాదు. మెయిన్ కులమే. కొన్నిసార్లు అట్టదంటే నిన్ను రెచ్చగొడతాకో తెలియదు, లేకపోతే నీకు మండించడాకో తెలియదు. కానీ కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఏ కులాన్ని అయితే తక్కువ చూస్తున్నావో ఆ కులం నుంచే నీకు సహాయం చేసి పంపిస్తాడు దేవుడు. అప్పుడండి నేను తీసుకోనండి సహాయం. వాడేంటంటే నాకు సహాయం చేసేది. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, నా కుమారుడా నీకు ఏ కులం ఇష్టం చెప్ప, నేను ఆ కులంలోకి వస్తా అంటాడు యేసుప్రభు. అదే అందుకనే మన జీవితంలో ఎంత జాగ్రత్త అంటే, కులాన్ని బట్టో, డబ్బుని బట్టో, ఆడు చిన్నోడనో, వయసు తక్కువనో, లేకపోతే చదువు రాదు, అందం లేదు, ఇలా బ్యాక్గ్రౌండ్ లేదు అని ఏ మనిషి కూడా తక్కువగా చేయకూడదు. అందుకనే దేవుడు ఒక కసి రోషం ఉంది దేవుడికి. అదే నాకు ఉంది. దేవుడు ఏమంటాడు సార్, మూర్ఖుల్ని ఎన్నుకుంటా అంటాడు బైబిల్లో. పిచ్చివారిని ఎన్నుకుంటా అంటాడు, మూర్ఖుల్ని ఎన్నుకుంటాడు, తెలివి లేని వాళ్ళని ఎన్నుకుంటాడు. దేనికి? జ్ఞానులకు సిగ్గురాడగా అంటాడు. హల్లెలూయా. అదే నాకు ఇక్కడ అనుకున్నాను. నా చర్చ్ కొందరికి తెలుసు నా గురించి. ఇక్కడ ఎక్కువ స్త్రీలు వాడబడాలని కోరుకుంటున్నాను నేను ఫస్ట్. ఎందుకంటే స్త్రీలు బలహీన కట్టాలి కదా, అంతే కదా. ఇది దేవుడు చెప్పలేదు కదా, సంఘం చెప్పింది కదా. అందుకనే సంఘం చెప్పింది కాబట్టి నేను దేవుడు స్త్రీల్ని అలా సృష్టించాల. నాకు తెలిసినందరూ ఇద్దరు సమానమే, ఎవరి పని వాళ్ళు చేయాలా. వీళ్ళు లేకపోతే ఈయన బతకలేడు, ఈయన బతకలేడు. ఏమేన్ కాదా? అట్లా నేను చూస్తాను. అందుకని నేను అనుకున్నాను నా సంఘంలో ఎక్కువ స్త్రీలు వాడబడాలని. మీరు చూసారా, ఆరాధన అయిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేసేది ఎవరు, స్త్రీలా పురుషులా? ఆమేన్. అంతే. ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి. మళ్ళీ ఇలా అంటున్నాను అనుకోవద్దు, కానీ మీరు అనుకుంటే నాకేమో చెప్తారు. నా కోరిక, దేవుడికి రోషం ఉందిగా, పెద్దవాళ్ళకి జ్ఞానులకి సిగ్గు తెప్పించాలని. నేను ఇప్పుడు చెప్పిన మాటతో మరి వచ్చే ఆదివారం వస్తారు లేదు నాకు తెలియదు, కానీ చెప్తున్నా. ఫస్ట్ స్త్రీలు వాడబడాలి ప్రభా. ఎవరు వాడబడాలంటే డబ్బు లేని వాళ్ళు వాడబడాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకూడదు. తర్వాత కులం తక్కువ ఉండాలి. నాకు ఈ కులాల గురించి ఎక్కువ తెలియదు. అసలు నేను కులాల గురించి ఎప్పుడు నేర్చుకుని తెలుసా, యేసుప్రభుని తెలుసుకున్నారు. అయితే నిజం చెబుతా, మా ఇంట్లో కులాల జోలు ఏం లేవు అసలు. నాకు ఏదో అంటారంటే ఓసి ఎన్ని నాకు అసలు తెలియదు. అసలు నా కులం ఎక్కువ కూడా నాకు తెలియదు. అప్పుడు అడిగా నాది ఏందని. అసలు క్రైస్తవం వచ్చినాక క్రైస్తవం నుంచి తెలుసుకున్నా ఈ కులం. ఒకడైతే మా చర్చ్కి పాస్టర్ కావాలి, మా వాళ్ళలో పంపించు అన్నాడు. మీకు అర్థమైందా? మీకెందుకు అర్థం అవుతూ అసలు అదేగా తగలడేది. అదే నాకు అది ఒక ఆవేశం. స్త్రీలు తక్కువ వాళ్ళు మామూలు వాడబడాలి, చిన్న పిల్లలు వాడబడాలి, ప్రార్థన చేయాలి. ఇది నా ఆశ, నా కోరిక. ఎక్కువ తీర్చాడు, ఎక్కువ చాలా అసలు కోరికలు ఎక్కువ చెప్పలేదు. కానీ చర్చిలో మటుకు నేను అనుకున్న మటుకు స్త్రీలు వాడబడాల, మామూలుగా కొన్ని అనుకున్నాను, అన్ని చాలా చేశాడు దేవుడు. సరేనా? సో అట్లాగా చిన్న వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చూడొద్దు.
ఎక్కడ ఎప్పటి నుంచి ఆశీర్వాదం తెలియదు. అందుకని ఆ చిన్నది ఆ చెప్పినా సరే ఆ భార్య భర్త ఆమోదించి అవునా అన్నారే కానీ అదే కానీ నువ్వేంటి నాకు చెప్పేది, పని మనిషి మా ఇంట్లో అంతే అని ఉంటే ఆయన అద్భుతం పోగొట్టుకునేవాడు. తర్వాత మీకు తెలుసు, నేను చెప్పక్కల నా మాన వెళ్ళాడు, స్వస్థపడ్డాడు అన్నీ తెలుసు. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం మనం అది. కొన్నిసార్లు కొందరు మనుషులు అంటూ ఉంటారు, మీకు మీ జీవితంలో జరుగుండే సంఘటనలు, ఏనా పెళ్ళి ఎన్నాళ్ళైంది, ఇల్లు కొన్నావా అంటారు. నేను ఫస్ట్లో నాకు తెలియలే, ఇంత పట్టించుకునేవాడిని కాదు. ఆ సొద ఉంటుంది, సొద, దాన్ని సొద అంటారు. ఇంకా కొనలేదా, నాకు ఒక్కళ్ళే ఉన్నారు, పేర్లు చెప్పను కానీ వచ్చి పద్దాక ఏంది నేను బంగారం చేయించావా అంటారు. ఎవరికి? నా భార్య జోలు నీకెందుకు? నా భార్య ఎప్పుడు నన్ను అడగల ఇది కొను అది కొను ఇది కానీ, ఏంద్రా ఏం చేయించవా అన్నారు ఒకళ్ళు. లోపల కోపం వస్తుంది, లాభ. కానీ దేవుడు ఏమన్నాడు, క్షమించుడి క్షమించండి. మళ్ళీ యేసు ప్రభు గుర్తొస్తాడు లోపల. ఒకసారితో పోదది. నువ్వు పెళ్ళికి వెళ్ళు, పెళ్ళో ఏంట్రా ఏం కొన్నా, స్థలమైనా కొన్నావా ఎక్కడన్నా? లేదు బాబాయ్ కొన్నా. ఏం చేస్తున్నావు, సొంత లేదు. ఈయన ఒకసారి ఏమైందంటే, చాలా సంవత్సరాలు చెప్పిందే మళ్ళీ, సొంత ఇల్లు లేదా విజయవాడలో ఉన్నావు, చాలా సంవత్సరాలు అయింది, ఎన్నో సంవత్సరాల నుంచి ఉండదు, సొంత ఇల్లు లేదా విజయవాడలో అంటే, విజయవాడలో సొంత ఇల్లు లేదు, నాకు సొంత భార్య ఉంది అంతే అన్న. ఇక మళ్ళీ నన్ను అడగల ఇటు తేడా. కొందరికి మంచి పనికి రాదు అనిపిస్తుంది, విజయవాడలో నాకు సొంత ఇల్లు లేదు, సొంత భార్య ఉంది అంతే అన్న. సర్లేరా అని ఇప్పుడు దాకా అడగల. నన్ను అది వస్తే వాడితే ఎందుకులే పెట్టుకోకూడదు, వెళ్ళిపోతాడు. కొందరు అంతే. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, మన బాధని తీర్చేవాడు ఉన్నాడు, దెప్పి పొడిచేవాళ్ళు ఉంటారు. మనుషులు ఇన్నాడు ఏం చెప్పా, ప్రతి మనిషిని గౌరవించమని చెప్పా. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, బ్యాలెన్స్గా ఉండాలి. ఇప్పుడు ఈ వాక్యం చెప్పాను, ప్రతి చిన్న వాళ్ళకి దండం పెట్టే వెళ్ళిపోయి అమ్మో అందరూ జాగ్రత్త చూడాలని. కొందరు జాగ్రత్తగా చూడకూడదు, ఎంతో అంతే చూడాలా. కొందరు ఉంటారు మనకు సహాయం చేయడానికి ముందుకు రారు, కానీ దెప్పి పొడతా, ఎరా పెళ్ళయిందా, పిల్ల పుట్టలేదు ఇంకా, ఎరా ఇన్నాళ్ళైంది కొనలేదు నువ్వు, అది ఏది మీ ఆవిడకి ఏం చేయించలేదా, నీకెందుకురా మా ఆవిడ గురించి. ఆవిడే నోరు మూసి కూర్చుని అడగట్లా. అంటే ఎట్లా తగదాలు, ఎట్లా ఈ భార్య అయితే పర్లా, మంచి భార్య అయితే పర్లా. ఒక తిక్క భార్య ఉందనుకో, ఆడన్న మాటకి ఈమెకి విత్తనం వచ్చింది, ఒక విత్తనం పడింది. అవును కదా ఇన్నాళ్ళైంది నాకేం చేయించలే, యావండి మరే అయిపోయా. ఆడొచ్చి సహాయం చేయలా, పెట్టెలు పొల్ల పెట్టేసి వెళ్ళిపోయాడు. అర్థం చేసిన ఆవిడైతే అర్థం చేసుకుంటుంది, అవును కదా వాళ్ళ ఆవిడకి బోర్డు చేయించాడు, మనకి ఇన్నాళ్ళైంది మనకి ఏం చేయించలేదు కనీసం. ఇట్స్ మన జీవితంలో ఇట్లాంటి వాడు కూడా ఉంటారు. సహాయం చేయడం తక్కువ, దిప్పడం ఎక్కువ. కొందరికి ఎట్లా తెలుసా, ఎటువంటి బాధపడితే వాళ్ళకి ఎంత ఆనందం. ఆమేన్. ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటారు ఇలాంటి వాళ్ళు, ప్రవచనాత్మకంగా చెప్తున్నా, ఉంటారు. కొందరు ఉంటారు, నువ్వు నవ్వితే నీతో నవ్వుతారు, అలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు ఏడిస్తే నీతో పాటు ఏడుస్తారు. కానీ కొందరు నువ్వు ఏడిస్తే వాళ్ళు నవ్వుతారు. అమ్మాయి ఉంటుంది, వాళ్ళు ఆ రోజు పరవాణం చికెన్ బిర్యానీ తింటారు వాళ్ళు. నిజంగా నీకు చెప్పరు అక్క అయ్యో అయ్యో ఇట్లా జరిగింది, అయ్యో ఎరా ఇలా జరిగిందా అని లోపల డ్యాన్స్ చేస్తూ ఉంటాడు వాడు. ఇట్టాడు కూడా ఉంటారు. కానీ మన బుద్ధి అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. చేతనైతే సహాయం చేద్దాం, కానీ ఎత్తి పొడుచుద్దు, అవలేదా కొనుక్కోలేదా ఇంకా రాలేదా నీ దేవుడు చేయలేదా, ఇట్లాంటి మాటలు మనిషిని గుచ్చి బాధ పెట్టద్దు. అయితే ప్రార్థన చేద్దాం, తోడుగా నిలబెడదాం, లేకపోతే పక్కకు వచ్చేద్దాం కామ్గా. ఏమేన్. సో ఇలాంటి వాళ్ళు కావాలి. అందుకే రెండు బ్యాలెన్స్ చేసుకోండి. అందుకు చెప్తున్నా, మనుషులు ఇలాగ కావాలి, మనుషులు గౌరవించాలి, విలువ ఇవ్వాలి, ఎవరిని తక్కువ చూడకూడదు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మంచితనం ఉండాలి, అలాగే జాగ్రత్తతనం కూడా ఉండాలి. జాగ్రత్తతనం లేకపోతే ఏమవుద్దంటే వాళ్ళు అనేసి వెళ్ళిపోతారు మాటలు, మన ఇంటికి వచ్చి బాధపడతా ఉంటాం. మీకు ఎప్పుడు మీ జీవితంలో జరిగింది ఎప్పుడన్నా, వాళ్ళు అనేసి వెళ్ళిపోతారు, విత్తనాలు వేస్తారు, మన పక్కన ఇంకోళ్ళు ఉంటారు, నేను విడువను ఎడబాయనని. బాగా చెప్పారు, దేవుడు అంటారు అనుకున్నా. దేవుడు అన్నాడు, ఈయన అండు అపవాదికి. దేవుడు నీ విడవడం ఆయన అన్నాడు, ఈయన అనకుండా చేస్తాడు అపవాది. నేను ఉన్నాగా అంతే. ఆడు విత్తనాలు వేశాడు, ఈ విత్తనాలు మొలికించే కార్యక్రమం పెట్టుకుంటాడు. మళ్ళీ నువ్వు మామూలు కాదు, సహకరిస్తావు దానికి. అవును కదా. అవ్వ ఒకేసారి పడిపోరా నాకు తెలిసి. అవ్వ చూసేసి సాతాను వచ్చేసి చెప్పేది కానీ తినేసేలా నాకు తెలిసి. వాళ్ళు ముచ్చట్లు ఏంటి దేవుడు వద్దన్నాడా, అవును వద్దన్నాడు, దేనికి వద్దన్నాడు, కాన్వర్జేషన్. అప్పుడు చూసింది, రమ్యముగా కనపడిను, తర్వాత కోరిక పుట్టాను, మెల్లిగా దాని దగ్గరికి వెళ్ళాను,
తుంచుకుని తిన్ను భర్తకిచ్చినాం. అంటే మెల్లిమెల్లిగా. అలాగే మనం ఎప్పుడు ఒకేసారి పడిపోము. మనుషులు విత్తనాలు చెల్లేసి వెళ్ళిపోతారు, అది చిన్న చిన్నగా అది పని చేస్తూ ఉంటుంది, మనం సహకరిస్తాం దానికి. అవును కదా, ఈడు అలా అన్నాడు, నిజమే కదా, అది కదా అని ఆలోచించామా, అప్పుడు వేర్లు పారి లోపల నుంచి మొక్కలు వస్తాయి. ఆ మొక్క ఏమవుద్ది? దుర్గంగా తయారవుద్ది లోపల, మానసికమైన దుర్గము. అప్పుడు నీ ప్రార్థన పనిచేయదిక, విడుదల ప్రార్థన కావాలి నీకు. అప్పుడు అంత దాకా తెచ్చుకునే కన్నా నేనేమంటా అంటే మనుషుల్ని గౌరవించాలా, విలువివ్వాలా, ఆ యాటిట్యూడ్, ఆ మనస్తత్వం మనకు ఉండాలి. అలాగే కొందరు మనుషులు మాట్లాడిని తీసేసుకుని బాధపడి మనం కృంగిపోయే బదులు జాగ్రత్తగా వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం మాటలు చెప్పారు, ఇవి నేను తీసుకోవాలా వద్దా, నువ్వు నేర్చుకుంటావు బాగుపడతావు అంటే తీసుకో, లేకపోతే వద్దు, పక్కన పెట్టాలి. సో 2 రకాలుగా మనం ఉండాలి. ఏమేన్ జాగ్రత్తగా. తర్వాత ఇంకో వాక్యం, చివరి వాక్యం, చెప్పాను కదా, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా. ఓకే, ఇక్కడ చూడండి, యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నారు, సాయంత్రం అవగానే మనం అటేపుకి వెళ్దాం, ఆ దరికి వెళ్దాం, అటువైపు అటు పక్కనకి వెళ్దాం అని చెప్తున్నారు. ప్లీజ్ నెక్స్ట్. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. సో యేసు ప్రభు వారు ఓడలో వెళ్తున్నారు, వర్షం వస్తుంది, లేకపోతే తుఫాన్లు ఉన్నాయి, కానీ ఆయన మట్టుకి నిద్రపోతున్నారు యేసు ప్రభు. అది శిష్యులు మెలుకుని ఉన్నారు, యేసు ప్రభు నిద్రపోతున్నారు, అది సందర్భం. నెక్స్ట్. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఓకే, నెక్స్ట్. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. సరే, ఫస్ట్ ఏంటంటే యేసు ప్రభు వారు దోణిలో ఉన్నారు, వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది, ఆయన చక్కగా నిద్రపోతున్నారు. దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే చుట్టూ సమస్యలు ఉన్నా సరే మనశ్శాంతిగా ఉండొచ్చు అన్నమాట. మరి అక్కడ అదే నేను నేర్చుకునేది. మనం ఆ స్థాయికి మనం వెళ్ళామో లేదో తర్వాత సంగతి, అలా ఉన్నామో లేదో తర్వాత సంగతి, కానీ ఇది జరుగుద్ది. యేసు ప్రభు నుంచి దీన్ని నేర్చుకోవచ్చు. భయంకరమైన తుఫాన్, అసలు ఆ తుఫాన్లో ఎవరికైనా నిద్ర వస్తుందా? మీకు ఎప్పుడైనా వస్తుందా? రాదు. ఓరు గాలి, మళ్ళీ పోన్లే ఇంట్లో అంటే నిద్ర అవుతుంది, ఎక్కడ సముద్రంలో అవుతుంది. అసలు సముద్రంలో ఉన్నాం, చుట్టూ వచ్చి చీకటి, ఏం లేదు, మళ్ళీ పైగా తుఫాను, అసలు కునికి పడుతుందా? పట్టదు. మరి యేసు ప్రభుని ఏమనాలి? చక్కగా పడుకున్నాడు. అంటే దీని నుంచి ఏమనుకున్నా అంటే మన చుట్టూతో సమస్యలు ఉన్నా సరే లోపల మనశ్శాంతిగా సమాధానంగా ఉండొచ్చు అన్నమాట అని అర్థమైంది. ఒకటి. రెండోది, యేసు ప్రభు వస్తారు, వచ్చిన తర్వాత ప్లీజ్ నెక్స్ట్. వీళ్ళు మీకు చింత లేదా అంటారు. మన జీవితంలో మనం కూడా కొన్నిసార్లు మన దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి మనకు జవాబు రాకపోతే మన దేవుడిని టక్కున ఏమనేస్తామంటే, నువ్వు చూడట్లేదా, నన్ను మర్చిపోయావా, నన్ను ప్రేమించట్లేదా, నా ప్రార్థనకు జవాబు నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా అని వచ్చేస్తుంది. అసలు ఉన్నావా నేను చెప్తున్నా కానీ మీరు చెప్పరు, అంతే తేడా. నన్ను చూసి నవ్వినా పర్లా, నవ్వినందుకు ఇదన్నా గుర్తు రావాలి మీకు. రేపు పొద్దున దేవుడిని అనే ముందు భయం వేయాలి లోపల, అసలు నువ్వు ఉన్నావా, ప్రార్థన నువ్వు వింటున్నావా అని కనీసం ఇదన్నా గుర్తుంటుంది మీకు. ఒక మాట చెప్తానండి, నువ్వు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ప్రతిరోజు కృతజ్ఞతా భావం నీకు లేదు అంటే దేవుడు ఇవ్వని దాన్ని బట్టి నీకు గొణిగే హక్కు లేదు. గొణిగే హక్కు, అధికారం నీకు లేదు. ఎప్పుడు హక్కు వస్తుందో తెలుసా? నువ్వు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత ఉండి ఎప్పుడు ఆనందం, స్తోత్రం, లేకపోతే ఆ భావం తెలియజేస్తూ ఉంటావు. ఇచ్చిన దాన్ని బట్టి ఎక్కువ శాతం ఇచ్చింది అప్పుడే తెలియజేస్తారు దేవుడికి, థ్యాంక్స్ ప్రభా, కోవటం అయిపోయింది, అక్కడతో ముగింపు అయిపోద్ది. కానీ నేనేమంటానంటే ఎప్పుడైతే నీ హృదయం దేవుడికి చేసిన కార్యాలన్నీ బట్టి ఉబ్బుకుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే నీకు హక్కు ఉంది దేవుడి మీద గొడవటానికి, సనగటానికి. అప్పుడు దాకా నీకు హక్కు లేదు అసలు. అయ్యా అయితే అప్పుడు హక్కు వస్తుంది. అప్పుడు కొనగొచ్చు అయ్యా, కొనగొచ్చు సడగొచ్చు దేవుడి మీద. కానీ నేను కుమార్ చెప్పిన నిజంగా ఆ వ్యక్తిత్వం ఉంటే కృతజ్ఞత భావం ఇది రాదు అసలు నీకు. ఇది నీకు రాదు అసలు. గొడుగుడు సొడుగుడు రాడు. ఇంత కృతజ్ఞత భావం ఉంటే ఆ దేవుడిని ఇంకేమన్నా మనం ఏం రాదు లోపల. అందుకనే
వీళ్ళు ఎలా అయితే నీకు చింత లేదా అన్నారు. ఎవరు ఈ శిష్యులు? అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకారాలు చూశారు, ఇవన్నీ చూసిన వాళ్ళే, యేసుప్రభు చేసిన వాళ్ళే. తర్వాత ఆకలిగా ఉంటే దేవుడు యేసుప్రభు ఆకలి తీర్చినోడు, ఇవన్నీ చూసినవాడే. ఈయన అనే మాట కనీసం ఎలా అనాలి? ప్రభా లేగు లేగు మాకు సహాయం చేయి అనాలి, బాగుంటుంది. అలాగే నువ్వు కూడా ప్రభా సహాయం చేయి, అదేంటి మొరబెట్టచ్చు, అడగొచ్చు దేవుడికి, ప్రార్థన విజ్ఞానం, ఓకే. కానీ చింత లేదా అనే మాట వీళ్ళు ఎందుకు అన్నారు? ఆలోచన తప్పిది. అన్ని చేసిన ఆయన ప్లస్ ఆయనే అన్నాడు ఏంటి, అద్దరికి వెళ్దామని. తర్వాత ఆయనే బోట్లో కూర్చున్నాడు, వదిలేలా నువ్వు వెళ్ళిపో, అద్దరికి వెళ్ళిపో అని. అంత చేసినవాడు నీకు చింత లేదా, మమ్మల్ని పట్టించుకోవట్లేదా అన్నారు అన్నమాట. సో మనం నేర్చుకోవాల్సింది దగ్గర నుంచి అంటే దేవుడి మీద ఎప్పుడు నీకు చింత లేదా, నువ్వు పట్టించుకోవట్లేదు, నా మాట వింటున్నావు, అసలు నువ్వు ఉన్నావని ఎప్పుడు అంటాకి వీలు లేదు. మన దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఏమేన్. సో తర్వాత చూద్దాం ఇక్కడ ఏమైందంటే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. నెక్స్ట్ చదవండి ఒకసారి, నెక్స్ట్ 40 వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఈ 2 వచనాలు చూద్దాం ఈరోజు చాలు. 39 పెట్టండి, ఫస్ట్ చూద్దాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించాడు. గద్దించినప్పుడు ఏమన్నాడు? నిశ్శబ్దమే ఊరుకుండమని. నిశ్శబ్దంగా కామ్గా ఉండు, నిశ్శబ్దంగా కామ్గా ఉండు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? మనిషితో కాదు, గాలితో మాట్లాడుతాడు. ఇప్పుడు తర్వాత వాళ్ళ మీద కోప్పడ్డాడు. ఎందుకు భయపడతారు అని అంటే యేసుప్రభు వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఎందుకు కోప్పడ్డాడు అసలు అంటే, యేసుప్రభు చక్కగా నిద్రపోతున్నాడు. నిద్రపోతూనే ఏం ఆశిస్తున్నాడంటే, అది వచ్చిందనుకోండి, తుఫాన్ ఏమైనా వచ్చిందనుకోండి, నేనేమి చేశాను విశ్వాసంతో, మీరు కూడా అలా చెయ్యాలి. అలా చేయలేక నన్ను పిలుస్తున్నారు, మీరు నన్ను లేపుతున్నారు. నేను అదే ఆశిస్తున్నాను మీ నుంచి. ఇంతవరకు నాతో తిప్పుకున్నాను, మీకు ట్రైనింగ్ ఇచ్చాను, ఇన్ని కార్యాలు చూశారు. అందుకు యేసుప్రభు కోపం వచ్చింది. వాళ్ళు చెయ్యాల్సింది చేయకుండా యేసుప్రభుని చేయమంటున్నారే, దానికి కోపం వచ్చి అన్నాడు కదా, ఇంకా మీరు మారరా, మీకు ఇంకా విశ్వాసం లేదా, ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. అది యేసయ్య అన్న మాట చూడండి. నిశ్శబ్దమై ఊరికే ఉండు అని, గాలి తుఫానులతో. సరే, ఇది అక్కడ పెట్టాడు అంటే ఆలోచిద్దాం ఒక్కసారి. ఇది బైబిల్లో రాసి పెట్టారంటే ఊరిని కథలాగా చదివి అప్పుడు బాగా జరిగింది ఆమెన్ అనుకోటాక, దాని నుంచి మనం నేర్చుకోవడానికి కథ నేర్చుకోవడానికి కాదు, వాళ్ళలాగా బతకటాకి, అంటే యేసయ్యలాగా ఉంటాకి, బతకటాకి. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, చాలామంది క్రైస్తవులలో కానీ ఎవరైనా సరే విశ్వాసులు, మనం పాస్టర్లాగా అంత వాక్యం ప్రార్థన మనకు అక్కర్లేదే, మనం ఉద్యోగం చేసుకున్నాం, మామూలుగా ఉన్నాం, చాలా అనుకుంటూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ చూడండి. నీ జీవితంలో కొన్ని తుఫాన్లు వస్తాయి, నువ్వే గద్దించాలి. నీ జీవితంలో కొన్ని గొలియాతులు వస్తారు, నువ్వే ఓడించాలి. నీ పాస్టర్ కావద్దు, సంఘానికి కావద్దు. అందుకే నేను అంటాను, మామూలుగా ఉండి వెళ్ళిపోవద్దు. వాక్యాన్ని చేతబాటుగా ఇంటికి వెళ్ళి ప్రార్థన వాక్యం మీ జీవితంలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. పాస్టర్ ప్రార్థన చేస్తారు, కూటాలు జరుగుతాయి, కరెక్టే, ఎన్ని మంచివే. కానీ కొన్ని జీవితాలు లేకపోతే కొన్ని మన జీవితాల్లో కొన్ని గొలియాతులు నువ్వే ఎదిరించాలి, నువ్వే ఎదుర్కోవాలి. అటు సమస్యలు వస్తాయి. అలాగే నేనేమంటానంటే, నీ ఆత్మీయ స్థితి కనుక పెరగకపోతే, నీ ఆత్మీయ స్థితి కనుక రెట్టింపు అవ్వకపోతే నువ్వు కొన్ని గద్దించలేవు. పైకి గాలి వస్తుంది అంతే, యేసునామంలో పో, యేసునామం అపవాది పో, పైకి వస్తాయి కానీ లోపల రాదు. కొన్ని మీ ఇంటికి మీద కానీ, మీ జీవితం మీద కానీ, మీ పిల్లల మీద కానీ, మీ భర్త భార్య మీద కొన్ని దాళ్ళు పాస్టర్ కాదు అక్కడ. ఆ టైంలో నువ్వే పాస్టర్, నువ్వే ప్రవక్త, నువ్వే అపోస్తుడు ఎదిరించటానికి. అందుకని భర్తలకు చెప్తాం, భర్తలు కూడా జెంట్స్ అదే పురుషులు ఎడదగ్గగా ప్రార్థన చేయాలా. ఊరిని కామ్గుంటాం కాదు. నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, నీ ఇంటి కోసం, నీ ఉద్యోగం వ్యాపారం కోసం వచ్చి వెళ్ళిపోతున్నాం కాదు. ఆ ప్రార్థనా జీవితం నీలో ఉండాలి, ఆ విశ్వాసం నీలో ఉండాలి. కానీ ఒక్కటి, నీకు గనక విశ్వాసం లేదనుకోండి, చూడండి ఇంకో మాట చెప్తాను. ఇక్కడ యేసుప్రభు ఉన్నారు. యేసుప్రభు ఏమన్నారంటే ఊరికే ఉండన్నారు, గాలిని కామ్గా ఉండన్నారు. ఇప్పుడు ఆ యేసుప్రభుకి శక్తి ఉందా? ఉంది, శక్తి ఉంది. తుఫానికి శక్తి ఉందా? ఉంది. అయితే ఈ తుఫాను శక్తి కన్నా యేసుప్రభు శక్తి ఎక్కువైతేనే అప్పుడు ఆ తుఫాన్ ఆగుతుంది, లేకపోతే ఆగదు. అంతేనా? ఇంతన్నా ఇంచన్నా 1% అన్నా తుఫాన్కున్న శక్తి కన్నా యేసయ్యకి 1% అన్న శక్తి ఉంటేనే ఈయన అనగలడు, అది ఆగగలడు, లేకపోతే ఆగేది కాదు. అలా మన జీవితంలో కూడా తుఫాన్లు వచ్చినప్పుడు, ఆ సమస్యలు వచ్చినప్పుడు, అపవాద దాడులు వచ్చినప్పుడు, మన ఆత్మీయ స్థితి కనుక బాగోకపోతే, దానికన్నా మించి మనకు ఆత్మీయ స్థితి లేకపోతే మనం పొమ్మంటే పోవాలి. అంతెందుకండి, సో ఇలా బతకాలి, కరెక్టే. ఎంతమంది బతుకున్నారో చూసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి వర్షాలు వచ్చినాయి, మన పంటలు పోయినాయి అంటారు, ఎంతో
వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడు వర్షం మంచిది కాదు అంటారు. వర్షాన్ని ఎందుకు ఆపలేకపోయాం మనం? గాలిని ఆపవచ్చుగా. అమ్మో గాలి వచ్చేస్తుంది అంటారు, కరెంటు పోయిద్ది అంటారు, అన్నీ సర్దేసుకుంటారు. ఆలోచిద్దాం ఒకసారి. దేవుని బిడ్డలం కదా, ఏసై చేసి చూపించాడు కదా, ఏసై కూడా మన దగ్గర నుంచి అదే ఆశిస్తున్నాడు కదా. తుఫాన్ని ఆపాడు కదా, వర్షాన్ని ఆపలేమా? మళ్ళీ ఆయన సముద్రంలో ఆపాడు చీకట్లో. మనం బాగానే ఉన్నాం ఇక్కడ గంటసాలు. మరి వర్షాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి అంటున్నాం. అయ్యా పంటలు బాగుండాలయ్యా, పంటలు బాగుండాలయ్యా. ఇలా చేయమాట ప్రార్థన. యేసుప్రభు నాకు తెలిసినంతవరకు, అయ్యా వర్షం పడకుండా చూడయ్యా. వాళ్ళ నుంచి ఏం ఆశించాడు? నాలాగా మీరు గద్దించాలి అన్నాడే కానీ నన్ను వచ్చి లేపి నీకు చింతలేదా అలా నాపు అలా. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నేను కూడా మనం కలుపుకుంటాం మిమ్మల్ని అన్నట్లు. నేను ఇందడే జవాబు చెప్పా, ఒక్కళ్ళని చెప్పాలి. ఇందడే జవాబు చెప్పా. మరి గైడ్ ఇచ్చినా రాయలేనంతగా ఉండొద్దండి. పరీక్షలో గైడ్ ఇచ్చి కూడా క్వశ్చన్ అంటే ఇది ఎక్కడుంది అంతే. కరెక్ట్, ఇందడ చెప్పాను. నేనే ఒప్పుకున్నాను, నాకు అంత స్థాయి లేదు, అంత ఆత్మీయ స్థితి లేదు కాబట్టి కామ్కున్నాను. కొన్ని చేస్తున్నా, కొన్ని ఆత్మీయ స్థితి ఎదిగాను, అపాధిని పోగొడతాం, స్వస్థతలు ఓకే, కానీ అంత స్థాయి నాకు లేదు కాబట్టి కామ్కున్నా. మన సంఘానికి లేకపోవచ్చు, పాస్టర్గా నాకు లేకపోవచ్చు. దానికన్నా ఎక్కువ స్థాయి నేను ఉంటేనే అప్పుడు ధైర్యంగా చెప్పగలను ఆ తుఫానికి. అది లేదు కాబట్టి కామ్గా ఏం చేస్తున్నామని తడుతున్నాం. మా ఇల్లు ఉంది అక్కడ. నేను ఒకసారి మొన్న వచ్చినప్పుడు వారు ఇక్కడే ఉన్న, అక్కడే పడుకున్నాను. వర్షం బాగా పడుతుంది, టకటక సౌండ్ వస్తుంది. భలే అంటే కల అనుకుంటున్నా, చుక్క పడుతుంది నా మీద, చల్లగా తగులుతుంది. ఇంత చల్లగా ఉంది, ఇంత కూల్గా ఉంది బయట అనుకున్నా. కాదు, కారుతుంది ఇలా పైనుంచి. కారుతుంటే నేను పాస్ట్గా ఏం చేస్తున్నాను, షర్ట్లు తెప్పడాలు ఉంటాయి కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఫోటోలు తీసా. ఏ పాస్ట్ కదా, యేసునామంలో ఆగు అనొచ్చుగా. నేను అల్లిపోయా. సేమ్ అన్యుల్లాగే, అన్యులు గిన్నెలు పెడతారు, నేను గిన్నెలు పెట్టా. అదే ఏసై ఉంటే అనుకుంది, నా పరిస్థితులు ఏసై ఉన్నాడు, టక్క చుక్కలు పడుతున్నాయి. ఆ ఏసై ఇల్లు బాగు చేర్చుకుంటాడయ్యా, ఇది చెప్పొద్దు. ఏసీ ధనవంతుడయ్యా, మీరు లేనోళ్ళయ్యా, నేను లేనోడు కాదు నేను, అట్ట చెప్పొద్దు. అనుకుందాం, ఏసయ్య గిన్నెలు పెడతాడా, ఆగు అంటాడు, నెమ్మదిగా ఉండి అంటాడా, వర్షం ఇక్కడ రావద్దు కావున మొత్తం రా, నా ఇంటి మీద రాకూడదు అంటాడా? ఆమేన్ అంటాడా? మరి యేసుని వెంబడించాలి కదా, మనం యేసుని వెంబడించాలి, మరి వెంబడించట్లేదు దీంట్లో. అందుకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు జీవితంలో నామకార్థ క్రైస్తవులుగా ఉండిపోవద్దు. మీ జీవితంలో కొన్ని తుఫాన్లు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, గొలియాతులు వస్తారు. అప్పుడు మీరే ఎదిరించాలంటే దేవుడు మీకు ఆరాధనకి వచ్చి ఊరిని ఆశ్రయించుకుని వెళ్ళమంటలా. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం కూటాలు కానీ ఇది కానీ మీ ఆత్మీయ స్థితి మారాలి, పెరగాలి, వేరే స్థాయికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే భవిష్యత్తులో మీకు వచ్చే సమస్యలు మీరు ఎదుర్కొంటారు అని దేవుడు చెప్తున్నాడు మీకు. హల్లెలూయా. అందుకు ఆరాధన, లేకపోతే ఎందుకు? రక్షణ పొందాలంటే ఆరాధన రావక్కర్లా, రక్షణ పొందాలంటే ప్రతి ఆదివారం రావక్కర్లా. కానీ నిజంగా రక్షణ పొందినవాడు ప్రతి ఆదివారం వస్తాడు. కొందరు ఆనందపడిపోతున్నారు, అయ్యా పరలోకాలంటే ఆరాధన రావక్కర్లేదా, అప్పుడు వెళ్ళిపోతున్నాయి మైండ్లు. బాగుందా, నాది బాగున్నట్టే ఉంటుంది, పైకి కొంచెం మైండ్ పెట్టాలంతే. నిజంగా రక్షణ పొందినోడు వాడి కాళ్ళు ఆగవు, ఆరాధించుకోండి. ఏదో ఒకరోజు మనసు బాగోదో, కష్టం వచ్చిందో, చుట్టాలు వచ్చారో వండి పెట్టాలి వాళ్ళకి, అందుకు సాగు. నేను మాట చెప్తున్నాను, చుట్టాలు వచ్చారని చర్చ ఎప్పుడు మానద్దండి. అయ్యా వండి పెట్టాలి కదయ్యా, ఇక్కడ స్విగ్గీ జొమాటో లేవా? ఓకే, నేను చెప్తాను, ఇది దేవుడి మాట కాదు, ఇది నా మాట. ఎట్టాగొట్ట రైస్ పెట్టేసేసి కర్రీలు బయట తెచ్చేసి పెట్టేసి మీరు చర్చకు వచ్చేది. పొరుగురు కాదండి, పొరుగురు కాదు. నేను అట్లా మామూలుగా కొన్ని మాటలు చెప్తాను, అయ్యా వాళ్ళకి వండి పెట్టాలయ్యా అని. నాకు పెద్ద సాగ్గా అనిపించింది. తప్పదంటే నేనేమనట్లా, కానీ కొంచెం అనమాట, కొంచెం వాళ్ళకి పర్లేదు, ఎట్ట కూడా అడ్జస్ట్ చేయొచ్చండి, దానికి ప్రిఫరెన్స్ అండి. నేను చెప్పిన మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఇది తెలిసిందే. కానీ మనసు ఉంటే దేవుడు మార్గం సరళం చేస్తాడు, ఇది నాకు తెలుసు. కొన్నిసార్లు తప్పపోవచ్చు, కానీ ఇంకా పద్దాక అదే. వాళ్ళు చుట్టాలు రారు మీ ఇంటికి, చుట్టం వస్తాడు, చుట్టాలంటావు, వచ్చే చుట్టమే చుట్టాలు అని పట్టేసి అయ్యి వండి పెట్టాలయా, తినేది ఆడెంత, నువ్వేంటి వండి పెట్టేది అక్కడ అంటే సాకు దొరికింది అని. వద్దండి, అది ఉండకూడదు. సో మన జీవితాల్లో, కుటుంబాల్లో గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ స్థాయి పెరగకపోతే కొన్ని తుఫాన్లు తట్టుకోలేవు, జారిపోతావు, పడిపోతావు, నలిగిపోతావు. అందుకు నేను పాస్టర్కే వాక్యం కాదు, పరిచర్యలు చేసే వాళ్ళకే కాదు, ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి, నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పొలం పని చేసినా, ఏదైనా సరే ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి, ఆత్మీయత కావాలి. అంచెలంచెలుగా మీరు ఎదుగుతూనే ఉండాలి దేవుళ్ళు.
అందుకని చాలా అయిపోయింది, నేను కష్టం వస్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం. తప్పులేదు, కొత్తలో చిన్నప్పుడు మనకు తినిపిస్తారు, తప్పులేదు. 25 ఏళ్ళు వచ్చి కూడా అమ్మ తినిపించంటే నేను చెప్పక్కల. సో తర్వాత చూద్దాం, చూడండి ఒకసారి చివరిగా యేసు ప్రభు అనే మాట చూద్దాం. ఆయన వ్యక్తిత్వం, ఆయన మాట్లాడే విధానం చూడండి. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. చాలు, అసలు మాట చూడండి. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక సాధారణంగా ఆలోచిద్దాం, మనిషిగా మామూలుగా ఆలోచిద్దాం. చీకటి, చుట్టూతో చీకటి, సముద్రంలో ఉన్నాము, ఓడ పడవ, దాంట్లో ఉన్న తుఫాను వస్తుంది. భయపడ్డా ఎవడ? మనిషి అందాక భయపడ్డా? ఊహించుకోండి, చిత్రాన్ని ఊహించుకోండి. అయ్యా ఎలా ఊహించుకోవాలి? సరే నేను ఒక మాట చెప్తాను చూడండి. ఒక అడవి ఉంది, చీకటి, చిమ్మ చీకటి. ఒక ఆయన వస్తున్నాడు, తెల్లటి గుర్రం మీద వస్తున్నాడు. తెల్లటి గుర్రం తల మెరిసిపోతుంది. ఆయన దగ్గర పెద్ద కత్తి ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నానే, మీకు కనపడుతుందా బొమ్మ ఏమన్నా? కనపడుతుందా? మెంటల్ పిక్చర్ అంటారు, కనపడుతుందా? అలాగే బైబిల్ చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు కూడా అట్లా ఉండాలని నీకు అది చెప్పారు, ఏదో చెప్పట్లా. తర్వాత ఆగిపోయింది, మాటలేవు నా దగ్గర. కత్తరది ఏం చెప్పాలి అర్థం కాదు నాకు. మీరు వినేస్తున్నారా ఏదో ప్రత్యక్షతని? ప్రత్యక్షత ఏం కాదు ఇది, అసలు ఇలా ఉంటుంది. అందుకని మీ బైబిల్ చదివినప్పుడు కానీ ఒక పేతురు, ఓడ, తుఫాన్ అలా వెళ్ళిపోవాలి, పిక్చర్ దాంట్లోకి వెళ్ళిపోవాలి మనం, అప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో అందుకనే మనిషి అన్నోడు భయపడ్డా, ఖచ్చితంగా భయపడతాడు. అందుకు యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఎందుకు భయపడతారు అంటాడు. అది చూడండి ఎంత అంటే లోక మర్యాద అంటేనే పోయిన వారం చెప్పాను, లోక మర్యాద అని. మనం రక్షణ పొందిన అన్యులాగా ఉండకూడదు. నేను ఒక్క మాట్లాడాను కదా, మనం పైకి మత్తి అన్యులుగా కనపడాలా, లోపల మట్టికి దేవుని కుమారులుగా ఉండాలా. పైకి మామూలుగా ఆల్బట్లో జీన్స్ ప్యాంట్స్ అలాగే ఉంటుంది, చీరలు అన్నీ అందరూ మామూలుగా ఉంటారు, కానీ మనస్తత్వం, ఆలోచన విధానం. అందుకని యేసు ప్రభు మనిషి నాకు ఖచ్చితంగా భయపడతాడు, సర్వసాధారణం అది. కానీ యేసయ్య వాళ్ళని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఎందుకు భయపడ్డారా అన్నాడు. అబ్బో, అంటే అర్థం ఏంటంటే మనం లోకంలో బతికినట్టు, లోకస్తులు మాట్లాడినట్టు సహజ సిద్ధంగా బతకూడదన్నమాట. ఆమేన్. సహజ సిద్ధంగా బతకూడదు, సహజం. తుఫాను, చీకటి అంటే భయం వస్తుంది, సహజం. కానీ మీరు ఎందుకు భయపడతారు అంటాడు. అలా కొన్ని విషయాలు మీరు ఎప్పుడైనా సరే మామూలుగా ఎవరికైనా చీరలో లేకపోతే బట్టలు, ప్యాంట్ షర్టు, నగలు కాదు కానీ మామూలుగా ఈ పెట్టి ఉంటారు, ఎవరికైనా ఫ్రీగా ఇచ్చారా? ఈ దాఖలాలు లేవు అసలు, ఇచ్చారా? అన్యులు ఇస్తారు, మనం ఇస్తాం. ఏమేన్ రైట్. చిన్న తేడాలు చూపిస్తున్నా. అంటే యేసు ప్రభు కొంచెం తేడాగానే మాట్లాడేలా లేదా? భయపడతారు ఏంట్రా అని. మామూలు మనం అంటే భయపడకుండా అట్ట ఉంటాయా? ఎవడైనా మనిషిని భయపడతాడు, కానీ దేవుడు ఏమన్నాడు? అట్ట కాదు, నువ్వు నాలాగా ఆలోచించు అంటున్నాడు. సో ఇప్పుడు నేను చిన్న మనం చూసుకుందాం. ఏంటంటే బట్టలు ఇస్తాం మనం, వాళ్ళు ఇస్తారు బట్టలు. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా మామూలుగా ఇచ్చేస్తావు కానీ బట్టలు అందరిలాగా? నువ్వు ఇచ్చేటప్పుడు ఇదే బట్టలు అనుకుందాం, నీ ఇచ్చేప్పుడు ప్రభా వాళ్ళకి ఇస్తాను, ఇది వాళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ మేలు జరగాలి ప్రభా. ఎందుకు జరగాలా? ఇది నేను పట్టుకున్నా, నాకు అభిషేకం ఉంది, సో ఇది పట్టుకున్నా. అపోస్తల కార్యాల్లో కర్చీఫులు తీసుకెళ్ళి దెయ్యములు పట్టిన వాళ్ళ మీద, రోగుల మీద వేస్తే బాగుపడ్డారు లేదు? అది ఉన్న కథగా చందమామ కథలాగా రాసుకోమన్నారా? చదువుకోమని కాదు, అంటే పాటించమని అలా ఉంటుంది, ఆ స్థాయి ఉందన్నమాట. అందుకు అందరూ బట్టలు ఇస్తారు, మనం ఇస్తాం. ఓకే, ఇచ్చినప్పుడు ఒకటే ప్రార్థన చేసి, ప్రభా నువ్వు ఎవరికి ఇచ్చినా సరే, పాత బట్ట కొత్తదైనా ఏదైనా సరే, దేవా ఇది కట్టుకున్నప్పుడు ఇది ముట్టుకోగానే వాళ్ళకి ఎక్కువ మేలు జరగాలి ప్రభా. అసలు ఇప్పుడు వాళ్ళ కోరిక ఇచ్చావా? లేదండి. ఇచ్చారా? గుడ్ గుడ్ గుడ్. తర్వాత ఇంకొకటి ఎవరైనా నీకు ఇచ్చారనుకోండి, ఎవరు నీకు ఇచ్చారు బట్టలు వేసుకోండి, అదే బట్టలు ఇచ్చారు, తొడుక్కున్నావు షర్ట్ అనుకోండి, షర్ట్ నాకు ఇచ్చారు అనుకోండి, షర్ట్ వాళ్ళు ఇచ్చారు, నేను ఇవ్వడం కాదు, ఎవరో ఇచ్చారు నాకు, వేరే వాళ్ళు షర్ట్. ఈ షర్ట్ వేసుకున్నప్పుడల్లా ఒకటే అనుకుంటా, ఇలా ముట్టుకుంటే ఎక్కువ ప్రార్థన కాదు, ముందు ఆలోచన విధానం, వాళ్ళకి ఏదో మేలు జరగాలి ప్రభు అని. అది ఎట్లా జరుగుద్దయ్యా? ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన షర్ట్ మీరు వేసుకున్నారు, ఎట్లా జరుగుద్దయ్యా? దానికి ఒక చిన్న కథ చెప్తా. కథ కాదులే, వాస్తవం. చేతబడి తెలుసు ఎప్పుడన్నా? భయపడకుడి కానీ చేతబడి తెలుసా? చెప్పనా? విన్నారా? నేను ఇప్పుడు చూపించను, జస్ట్ చెప్తాను. వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నా, చేతబడి శక్తి నుంచి కొన్ని నేర్చుకున్నా. అమ్మో ఎత్తు అనుకుంటారు, మొత్తం వినండి. అది ఈ పాస్టర్ అని అనుకుంటా, వినండి. చేతబడి ఏంటంటే ఒక కసి రోషం వచ్చింది నాకు. వాళ్ళు అంటే నాకు తెలిసింది, ఈ సినిమాల్లో చూసి ఎక్కడో చూసి తెలిసింది, ఇంతో కాదు మీకే తెలియాలి. మనిషి యొక్క వెంట్రుకో, షర్టో, ప్యాంటో, చిన్న గుడ్డ ముక్క తీసుకెళ్ళి ఆడక్కడ చేస్తూ ఉంటాడు, ఎక్కడ గుడ్డ ముక్క చేస్తూ ఉంటాడు బట్టకి, ఇక్కడ బాధపడతాడు. అప్పుడు నేను అనుకున్నా, ఓహో మనిషి యొక్క
బట్ట, మనిషి యొక్క శరీరాన్ని తాకిన బట్ట తీసుకెళ్ళి, లేదా జుట్టు ఏదో ఒకటి మనిషి యొక్క భాగం, అది భాగం కూడా కాదు, షర్టు చాలు, వేసుకుని పడేసే షర్టు తీసుకెళ్ళి వాడు చేస్తున్నాడు. అంత శక్తి ఉంది. అప్పుడు నేను అనుకుంటాను, అలాగే మరి నేను వేసుకున్న షర్టు ఇంకోటి వేసుకుంటే వాడికి ఎంత మేలు జరగాల. హే హల్లెలూయా. చేతబడి వాళ్ళకి ఎంత ఉంటే మనకి ఎంత ఉండాలా? అంటే దెయ్యపు శక్తి కన్నా దైవశక్తి గొప్పేనా? అది నమ్మితే మనం అన్నిలాగా ఆలోచించకూడదు. నువ్వు వేరే వాళ్ళకి షర్ట్ ఇచ్చినా సరే, ప్యాంట్ ఏదో ఒకటి ఇచ్చినా సరే, ప్రభా ఆ వేసుకున్నప్పుడల్లా రోగం తగ్గిపోవాలా, లేకపోతే వాళ్ళు దెయ్యంబాలా, మారు మనసులో ఏదో ఒకటి జరగాలంతే. నీకు తెలియపోవచ్చు, కానీ మనసు ముందు నువ్వు కూర్చుని ఉపవాస ప్రార్థన చేయమంటావు. దానికి ప్రతి షర్ట్ కూడా ఉపవాస ప్రార్థన చేయొద్దు. అంత చెప్పడం, మనం మనసు మార్చుకో, మనస్తత్వం మార్చుకో. ఇది ఇచ్చినప్పుడల్లా అడికి ఏదో ఒకటి జరగాలి. చేతపడే వాళ్ళు అంత చేస్తే దైవశక్తిని పొందుకుని మనము, అభిషేకం ఉన్న మనము, అభిషేక్తమైన చేతులు, అభిషేక్తమైన కాళ్ళు, సాక్షాత్ యేసయ్యే నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీకు అధికారం ఇచ్చాడు, నువ్వు ప్రేమిస్తున్నాడు, క్షమించాడు, నిన్ను ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు. అంత స్థాయి మంది. అలా నేనంటాను, వేరేగా ఆలోచించాలి మనం. యేసు సహజం, భయపడతాం సహజం, కానీ యేసే అన్నాడు ఎందుకు భయపడ్డారు అన్నాడు. బట్టలు ఇవ్వడం సహజం, లోకస్తులు అందరూ ఇస్తారు బట్టలు, మనం ఇద్దాం, కానీ వేరేగా ఇద్దాం. నువ్వు చెప్పే పక్కల ప్రతి ఒక్కడికి ఇక బట్ట ఎత్తరని తీసుకొని ఏదో జరుగుతుంది, దీన్ని షో అంటారు. అంత అలా వద్దు, మామూలుగా ఇచ్చే, అది మామూలుగా వెళ్ళిపోతాడు. కానీ నీ అభిషేకాన్ని బట్టి, నీ అధికారాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి, నీ శరీరాన్ని ఆ బట్ట తాకింది కాబట్టి అక్కడ కార్యం జరగాల. మరి చేతపడేవాళ్ళు కడితే కదా, నీ బట్ట తాగే, నీ శరీరం తాకింది కాబట్టి గుడ్డ ముక్క తీసి అక్కడ చేస్తాడాడు అవన్నీ. తర్వాత మామూలు పలకరించుకోండి, షేక్ అండ్ తెలుసు, షేక్ అండ్ మామూలుగా కదా, హాయ్ బ్రో, హాయ్ బ్రో, బ్రో 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 బ్రో, షేక్ అండ్ బాగుంది, మామూలుగా ఉంటాం. నేనేమంటాను, మామూలుగా షేక్ అండ్ ఇవ్వద్దు ఎవరికి. కరోనా వస్తానా, మాకు తెలుసయ్యా కరుణ అంటారు. నేను కరుణ గురించి మాట్లాడట్లేదు. నేనేమంటానంటే, మన అభిషేకించబడిన చేతులు కదా, కాళ్ళు నమ్ముతారు పని, ఏసీ నీలో ఉన్నారు కదా, అంతా అయిపోయింది. మామూలుగా పలకరించి ఎవరిని ముట్టుకున్నా సరే, లేదా షేక్ హ్యాండ్ ఇచ్చినా సరే, అందరిలాగా మామూలుగా వద్దు. వాళ్ళు ముట్టుకుంటామంటే నాలో ఉన్న శక్తి, నాలో ఉన్న ప్రభావం. యేసు ప్రభువు వెళ్తూ ఉంటే రక్తస్రావంతో బాధపడే ఒక స్త్రీ ఉంటుంది 12 సంవత్సరాల నుంచి. ఆవిడ వెళ్ళి యేసు ప్రభు ముట్టుకుంటుంది. ముట్టుకోగానే యేసు ఏమంటాడు, నాలోంచి ప్రభావం వెళ్ళింది. ఇప్పుడు యేసు ఏమన్నాడు, నాలాగా ఉండండి, నాలాగా జీవించండి అన్నాడు కదా. ఆయన నుంచి ప్రభావం వెళ్తుందంటే మన నుంచి ఏం వెళ్ళాలి? ఏం వెళ్తుంది అంటే, స్నానం చేయకపోతే కంపి వెళ్తుందయ్యా, మట్టి కొండి మట్టి వెళ్తుందయ్యా, చేతులు నీట్గా కడుక్కోవాలయ్యా, కరుణ కదయ్యా, నీట్గా కడుక్కోవాలయ్యా. ఇదే, అది కరెక్టే, అది నిజమే. నేనేమంటారంటే, మరి ఏసీ నుంచి ప్రభావం వెళ్ళింది కదా, మన నుంచి వెళ్దాం. ఆ ఏసీ ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. సో నేనన్న ఆలోచన విధానాన్ని మార్చుకోండి. సహజసిద్ధంగా బతకొద్దు. దేవుడు కూడా మన సహజసిద్ధంగా భయపడతాడు. ఎవడైనా తుఫాను వస్తే చీకట్లో ఎవడైనా భయపడతాడు మనిషి దాకా. కానీ ఏసే అన్నాడు నువ్వు ఎందుకు భయపడ్డా అన్నాడు. దానికి అర్థం పడతాం లేదు. అంటే ఏసే ఏం కోరుకుంటున్నా అంటే, అన్యులు భయపడతారు సహజమే, కానీ మీరు నాతో ఉన్నారు కదా, అయినా సరే ఇంకా భయపడుతున్నారే అని ప్రశ్న. ఏసేది మనకు కూడా ఏసే ఏం ప్రశ్న చేస్తారంటే, ఇదే ఇంకా భయపడుతున్నారా మీరు? ఈ రక్షణ పొందారు, బాప్తిని తీసుకున్నారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు, చర్చికి వస్తున్నారు, సండే రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది, అయినా భయపడుతున్నావా నువ్వు? అది ఏసీ అనేది. అలా ఎవరిని ముట్టుకున్న షేకరించా వేరుగా ఉండాలి. ఉంది ఏదో ఒకటి జరగాలి ప్రభు. వాళ్ళకి ప్రార్థన చేయటమే కాదు, మరి యేసు ప్రభు ముట్టుకుంటే జరిగినప్పుడు మన జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు. అయ్యా ఇప్పుడు అలా ఉన్నాయా అంటే లేకపోవచ్చు, కనీసం అది ఉంది అంటే ఆశిస్తాం, అలా బతకాలి, అలా జీవించాలి, అలా ఉండాలి. లోక మర్యాదను అనుసరించకూడదు. సహజం భయపడతాం, సహజం అందరూ బట్టలు ఇస్తారు, బట్టలు తీసుకుంటారు, అందరూ షేకరించుకుంటారు, ఇచ్చుకుంటారు, కౌగులించుకుంటారు, హగ్ చేసుకుంటారు, ఉంది. కానీ మందు వేరు. ఒక చిన్న పిల్లడు చనిపోతే, పాత ఒక పిల్లడు చనిపోతే ఏలియా వెళ్ళి ఎలీషానా నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సరే, ఇద్దరిలో ఒకళ్ళు. ఆయన వెళ్ళి ప్రార్థన చేయడు, విజ్ఞాపన చేయడు, వెళ్ళి ఆయన మీద పడుకుంటాడు. నేను వింత ప్రార్థన చేయొచ్చుగా, విజ్ఞాపన చేయొచ్చుగా, కూర్చుని యెహోవా కాపాడు అనొచ్చుగా, సింపుల్ అంటాడు. అంటే ఆయన ఏమనుకుంటా అంటే, నాలో అంత శక్తి ఉంది, నేను ముట్టుకుంటే జరుగుద్ది అని వెళ్ళి పడుకుంటే లెగిసిపోతాడు ఆ బిడ్డాడు. నేను చూశాను. అప్పుడు అనిపించింది, మనం కూడా అలా బతకొచ్చు అన్నమాట. మనం మార్చుకోవాలన్నమాట, అంచెలంచెగా మార్చుకోవాలన్నమాట. అన్నిలాగా ఊరినే ఉండకూడదు. అన్నిలాగా బట్టలు ఇచ్చామా, వాళ్ళు ఇచ్చారు బట్టలు, అంతేకాదు. బట్టలు చిన్నది చెప్తున్నా మీకు. ముట్టుకున్నారు, బాగున్నారా, పలకరించి హే బాగున్నావా, మామూలుగా ఉండకూడదు. మన హ్యాండ్ షేక్ కానీ, పలకరింపు కానీ, ఇట్లా భుజం మీద చెయ్యటం కానీ మామూలుగా ఉండకూడదు. ఆడేమైనా చీకటి శక్తులు ఉందనుకో, ఆడి మీద భుజం మీద చేసామనుకో, మనం ఆశ ఏంటంటే పిల్లదేలైనా వెళ్ళిపోవాలి ప్రభా కనీసం. ఎందుకు ఈ మాట, పిల్ల దేయాలి, పెద్ద దేయాలి వెళ్ళో, మన ఆత్మీయస్థితి భాగం అంత లేదు, పెద్ద దెయ్యం వెళ్దాం ఏంట్రా అంటది. అది దాని జోలికి వెళ్ళకు.
చెప్పాగా మనకు అంత శక్తి లేదు కాబట్టి నేను కొండలు ఎట్టుకున్నాను వర్షం వస్తే. శక్తి ఉంటే ఈ పాటికి ఆగిపో వర్షం అనేవాడు నేను. యేసు నెమ్మదిగా ఉండన్నాడు, నెమ్మదిగా ఉండ అనేవాడు నేను. అంతేనా, ఊరుకుని అన్నాడు, నెమ్మది అన్నాడు. అంటే మనం ఇక్కడ ఆలోచించాలి, యేసు ప్రభులో నెమ్మది సమాధానం ఉంది కాబట్టే నెమ్మదిగా ఉండన్నాడు. ఆయనలో నెమ్మది సమాధానం లేకుండా అనలేడు. మనకు లేనిది ఎదురుడికి పెట్టలేము, మనం ఉన్నదే పెట్టగలం. యేసు ప్రభులో సమాధానం, శాంతి, సమాధానం ఉంది కాబట్టి వర్షం వస్తున్నా, తుఫాను వస్తున్నా కామ్గా పడుకున్నాడు. ఆ సమాధానం తనలో ఉంది కాబట్టి ఊరికే ఉండన్నాడు. అలా మన జీవితాల్లో కూడా మన ఆత్మీయ స్థితికి మించి మాట్లాడలేం, పనులు చేయలేం, కార్యాలు చేయలేం. మనకు లేనిది ఎదురుడికి పెట్టలేం. అందుకని ఆ మాట అన్న, చిన్న చిన్నగా ఆలోచించు. ఏదో ఒక చిన్న రోగం తగ్గిపోవాలి ప్రభా, ముందు ఆ స్టార్ట్ చేయి ముట్టుకుంటేనే. అందుకని అన్యుల్లాగా ఉండొద్దు. ఎందుకంటే ఈ మాటే చూడండి, యేసు ప్రభు అని సహజంగా ప్రతి మనిషి కూడా సహజ సిద్ధంగా తుఫాను, గాలి, హోరు గాలి, చిమ్మ చీకటి, లేకపోతే తుఫాను, మొత్తం చీకటి, నీళ్లు ఎటు వెళ్ళాలో తెలియదు, పడిపోతే రోడ్డా కాదు, పడిపోతే ఇంక చచ్చిపోవటమే. అలాంటి ఎవరైనా భయపడతాడు. కానీ నా యేసు అనే మాట మేము భయపడతానంటాడు. ఏంటి భయపడుతున్నారు? అక్కడ ఆలోచించండి. అంటే అర్థం ఏంటంటే మనము అందరిలాగా సహజ సిద్ధంగా లోకస్తులాగా బతకటానికి ఆలోచించటానికి వీలు లేదు. పైకి వీలుంది. ఏ పైకి? అలా బట్టలు వేసుకోవచ్చు మామూలుగా, అలా చీరలు అంతే. కానీ మనస్తత్వం, ఆలోచన విధానం, బుద్ధి తత్వం వేరుగా ఉండాలి. ఏమేన్ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం.